మొదటి అధ్యాయం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమునంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. కావున మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైంది. వస్తువులను ఇచ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసయ్య ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతిస్తున్నా. ప్రభువా, ఆన్లైన్ ప్రేయర్లో ఇంతవరకు మాటలలో మీరు చేసిన సహాయాన్ని స్తుతిస్తున్నా. మేము మొదటి భాగంలో ప్రవేశించుకున్నప్పుడు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వాక్యం చేత పురికొల్పబడిన వారమై మమ్మల్ని మేము పరీక్షించుకుని నీ పని కొరకు మేము ముందుకు సాగడానికి ఒక తీర్మానం చేసుకోవడానికి ప్రభుత్వం దయచేయమని మీ దాసుడు బలహీనుడు సంవత్సరాలను మరుగుపరచండి. మీ నామం మహిమార్థమై మీ దాసును వాడుకుంటుంది. చేరు వచ్చిన బిడ్డలకి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించుకోండి. ఈ ఆన్లైన్ ప్రేయర్ల చివరి వరకు మీ ఆత్మను పొందే సహాయం కోరుకుంటూ దుష్టుని కార్యములు లేకపోతున్నాం. యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము రాబోయే దినాల్లో దేవుని మందిరం పని ఏదైతే మిగిలిపోయిందో అది ఆరంభించుకోబోతున్నా. దానికి ముందుగా ఇలా ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్ కలిగి ఉంటే బాగుంటుందని అన్నవాళ్ళు కూడా మేము ఆలోచించుకొని ప్రార్థన ద్వారా ఏదైనా ఆరంభిస్తే రాబోయే దినాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడన్న ఉద్దేశంతో ఇలా ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ సమయంలో మనం చదువుకునే భాగంలో నుంచి మనము కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుని వాటి వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుంటూ రాబోయే దినాల దేవుని కొరకు, దేవుని పని కొరకు మనల్ని మనం అర్పించుకొని తర్వాత కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. ఇక్కడ యెషయా గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. ఈ యెషయా గ్రంథము యెషయా రాశాడని
అందరూ నమ్ముతారు. ఎజ్రా ఈ ఎజ్రా గ్రంథాన్ని రాశాడు కాబట్టి ఆ గ్రంథానికి ఆయన పేరే పెట్టబడింది. ఈ ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. గమనించండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలు 2 భాగాలు. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగము, 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 2వ భాగం. మొదటి 6 అధ్యాయాలు చెర నుంచి తిరిగి వచ్చిన యూదా ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని కట్టడం. మొదటి 6 అధ్యాయాల్లో చెర నుంచి తిరిగి వచ్చిన యూదా ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే కూర్చోబడిందో, పాడైపోయిందో ఆ మందిరాన్ని తిరిగి ఏం చేశారు? వాళ్ళు కడుతూ వచ్చారు. మొదటి 6 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయంలో యెరూషలేము దేవాలయం కట్టడం అయితే, 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ప్రజల జీవితాన్ని కట్టుట. 7 నుంచి 10 అధ్యాయంలో ప్రజల జీవితాలు కట్టబడ్డాయి. మందిరం ఎంత ప్రాముఖ్యమో ప్రజల జీవితాలు కూడా అంతే ప్రాముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే మందిరాలు బాగా కట్టుకుంటారు, కానీ మందిరంలో మనుషుల జీవితాల్లో సరిగ్గా ఉండవు. మందిరం బాగుందండి, మా మందిరం అని చెప్పుకొని ప్రజలంతా మంచోళ్ళు కాదనుకోండి, ప్రభువు సంతోషమా? మా మందిరం 7 వారాల కట్టినామంటారు ఒక ఆయన. ఒక ఆయన అంటాడు, నేను 7 నెలల్లో కట్టాను అంటాడు. మంచిదే, కట్టుకోండి. కానీ కాకపోతే మందిరం కట్టుకోవడం మంచిదే, కానీ మందిరానికి వచ్చి మన జీవితాలు కూడా కట్టబడాలి. అందుకనే ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో దేవాలయం కట్టబడట, యెరూషలేము దేవాలయం కట్టబడటం మనం చూస్తాము. 7 నుంచి 10 అధ్యాయం వరకు ప్రజల జీవితాలు కట్టబడడం మనం చూస్తాం. సరే, మనం మొదటి అధ్యాయంలో నుంచి మనము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఫరో ఐగుప్తీయులు పెట్టే బాధ భరించలేక వారు దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర ఆలకించి మోసే అహరోనులను ఏర్పాటు చేసుకుని ఐగుప్తుకు పంపించి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి విడిపించి అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి చేరక ముందు దేవుడు ముందే చెప్పినాడు, ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు నన్ను మర్చిపోతారేమో అని చెప్పినాడు. ఐగుప్తు నుంచి విడిపించిన నన్ను, అరణ్యంలో నడిపించిన నన్ను, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని ఇచ్చిన నన్ను మీరు ఎప్పుడు కూడా మరచి పోకూడదు అని చెప్పినాడు. యెహోషువ గ్రంథంలో కనాను దేశం చీట్లు వేసి యెహోషువ పంచిపెట్టిన తర్వాత యెహోషువ చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజలతో ప్రమాణం చేయించినాడు. ఏమని? మీరు ఎవరిని సేవిస్తారో అన్నాడు. ఏమో మీ సంగతి ఏమో కానీ నా కుటుంబం సంగతి నేను చెప్తానని, నేను నా ఇంటి వాళ్ళను యెహోవానే సేవించేదము అంటే వాళ్ళు కూడా అన్నారు, లేదండి మేము కూడా యెహోవానే సేవిస్తాం అని తీర్మానం చేసుకున్నారు. ఈ
తీర్మానం ఏమైంది? న్యాయాధిపతుల గ్రంథం తర్వాత పుస్తకమే. తర్వాత మనం చూస్తాము ఇశ్రాయేలు ప్రజలలో యెహోవా ఎరగని తనం పుట్టింది. మరలా దేవుని మర్చిపోయి మరలా లోకస్తుల వలె జీవిస్తూ వచ్చారు. తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయి దేవుని మరచి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు తన ప్రవక్తలను పెద్దల కాడ పంపించి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని సరిచేయడానికి గద్దించగా, హెచ్చరించగా ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలను ఏం చేశారు? హేళన చేశారు, ఎగతాళి చేశారు, వారిని కొట్టారు, కొందరిని గాయపరిచారు, కొందరిని చంపినారు. చివరికి దేవుడు అనుకున్నాడు, నేను వీరిని సరిచేద్దామనుకుంటే నా ప్రవక్తలకి ఇంత అన్యాయం చేస్తున్నారు కాబట్టి చివరికి వీరిని ఏం చేయాలి? బబులోను చెరకి అప్పగించాలి అనుకున్నాడు. అనుకుని బబులోను చెరకి అప్పగించక మునుపు చివరి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా పలికించినాడు. ఏంటి ఆ ప్రవచనం? చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. ఇర్మియా ప్రవక్త ద్వారా శరత్గా పోలేదు వీళ్ళు. ప్రవక్త చెప్పే సమయానికి దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాన్ని పలికించినాడు. బబులోను చెరకి ప్రజల్ని అప్పగిస్తాను. అయితే చెరలో ఎంతకాలం ఉంటారు? 70 సంవత్సరాలు. ఒక టైం పీరియడ్ పెట్టాడు. 70 సంవత్సరాలు ఉంచి ఆ తర్వాత వారిని చెర నుంచి విడిపిస్తాను అని చెప్పినాడు. 29వ అధ్యాయం. ఇదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయము 10వ వచనం. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? దర్శిస్తున్నాను. కనుక దేవుడు ఇర్మియా ద్వారా ఈ ప్రవచనాలు పలికించున్నాడు. మీరు నేను చెప్పిన మాట వినకుండా తప్పిపోయారు కనుక, సరిచేయాలని ప్రయత్నిస్తే మీరు వినడం లేదు కనుక బబులోను రాజును రప్పిస్తాను, యోధా ఇశ్రాయేలు ప్రజల్ని చెరకు అప్పగిస్తాను. 70 సంవత్సరాలు బబులోను రాజ్యాన్ని రాజ్యంలో మీరు ఎట్లుంటారు? దాసులుగా, బానిసలుగా ఉంటారు అనే ప్రవచనం చెప్పించాడు. అందుకనే యెజ్రా గ్రంథం 1:1లో ఈ మాట చదువుతాను. ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై అని చదువుతాను. దేవుడు ప్రవక్తల ద్వారా ఏదైతే పలికిస్తాడో దాన్ని ఏం చేస్తాడో చెప్పండి? నెరవేరుస్తాడు. అందుకే దేవుడు మాట తప్పడు. మాట తప్పడకు ఆయన నరుడు కాడు అని. కనుక ఇర్మియా ద్వారా పలకబడిన ఈ మాట నెరవేర్చుటకై దేవుడు ఏం చేశాడంట? యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనసును ప్రేరేపింపగా ఇర్మియా ద్వారా పలికించిన ఈ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు రాజు హృదయాన్ని ప్రేరేపించాడు. దేవుడు తన కార్యములను నెరవేర్చడానికి రాజుల హృదయాలను ఏం చేసేవాడు? ప్రేరేపించేవాడు. యోసేపుకు కళ రప్పించినాడు.
ఆ కళ నెరవేర్చడానికి ఫరోకు కళ రప్పించాడు కదా. అంటే యోసేపును ఐగుప్తులో ఉన్నత స్థానానికి తీసుకురావడానికి, ఆ కళ నెరవేరడానికి రాజునే దేవుడు వాడుకున్నాడు, రాజుకు కళ రప్పించాడు. అలాగే బైబిల్లో దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాజుల హృదయాలని ప్రేరేపించాడు. మన దేవుడు ఎవరంటే మనల్ని ఏం చేసేవాడు? ప్రేరేపించేవాడు. అందుకని యెహోవా కోరేసు మనసును ఏం చేశాడు? ప్రేరేపించగా. ఇలా మన దేవుడు కోరేసును ప్రేరేపించినట్లే మనల్ని కూడా ప్రేరేపిస్తాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడగు యెహోయాదాకు కుమారుడైన యెహోషువ మనసును శేషించిన జనులందరి మనసును. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే జెరుబ్బాబెలు మనసును, యెహోషువ మనసును, జనులందరి మనసును ఏం చేశాడు? ప్రేరేపించాడు. దేనికోసము? దేవుని మందిరం పని చేయాలి. ఎప్పుడైతే దేవుడు దేవుని పని కొరకు వీరిని ప్రేరేపించాడో 15వ వచనంలో వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తాను దేవుని మందిరపు పని చేయ. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ప్రేరేపిస్తే వీళ్ళు ఏమైనారు? కఠినం చేసుకున్నారా? లోపడ్డారా? వీరు మనుషులు కఠినం చేసుకోలేరు. దేవుని యొక్క ప్రేరేపణకి వీళ్ళు లోపడినారు. ఇలా దేవుడు మనను ప్రేరేపించినప్పుడు దేవుని ప్రేరేపణకి మనం ఏం కావాలి? లోబడాలి. మన దేవుడు దేవుని కార్యముల కొరకై మనల్ని ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన ప్రేరేపణకి మనం లోపడాలి. కానీ ప్రేరేపిస్తున్న మనసును చంపుకొని మనసుని కఠినము చేసుకోకూడదు. చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా. చాలా ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేరేపింపగా నేను కఠినం చేసుకుని అనలేదా? ఏమన్నాడండి? లోబడి తిని. కొంతమంది ప్రేరేపిస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా కఠినం చేసుకుంటుంటారు. దేవునికి ఇవ్వాలని ప్రేరేపించిన, దేవుని పని చేయాలని ప్రేరేపించిన, దేవుని సన్నిధికి రావాలని ప్రేరేపించిన, ఏదైనా కానీ దేవుని విషయంలో దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు దేవుని ప్రేరేపణకి మనం ఏం కావాలంటే లోబడాలి. నిర్గమకాండము 35వ అధ్యాయం. నిర్గమకాండము 35వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత యావని హృదయము వాని రేపెనో, యావని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును
ప్రతిష్ఠిత వస్తువుల కొరకును తెచ్చిరి. చూసారా, ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మందిరం పని కొరకు అర్పణలు తేవాలని ప్రకటన చేయించున్నాడు. మోషే ప్రకటన చేసిన తర్వాత ప్రజలు మోషే ఎదుట నుండి వెడలి అంటే వాళ్ళ స్థలానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంట, వారి హృదయాలను వారి మనసులను ఏం చేశాడు, ప్రేరేపించాడు. ప్రేరేపించగా వారు వెళ్ళి ఏం చేశారంట, ఏం చేశారు? 29వ వచనం, మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించును వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు ఏం తెచ్చారు, అర్పణలు తెచ్చారు. ఎంత బాగుంది కదా. దేవుడు వారిని ప్రేరేపించగా వారు వెళ్ళి ఏం చేశారంటే అర్పణలు తెచ్చారంట. ప్రేరేపణకి ఇప్పుడు ఏమైనా వీళ్ళు లోపడ్డారు. లోబడి వారు అర్పణలు తెచ్చారు. ఎక్కడ తెచ్చారు? 29 చివరిలో ఉంది. వారందరూ సనుక్కుంటా కొనుక్కుంటా మనసులో బాధపడుతూ తెచ్చారా? మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా తెచ్చారంట. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తే ఏం చేస్తాడు చెప్పండి, సచ్చినట్టు లోపడాలి కాబట్టి మనసు నచ్చుకుంటూ బాధపడుతూ దేవునికి అర్పణలు చేస్తారు. అది మంచిది కాదు. దేవునికి మనం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలంటే మనస్ఫూర్తికి ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. బైబిల్లో ఉంది, ఉత్సాహంగా ఇచ్చువాని ఆయన ప్రేమించు. మనము దేవునికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇలాగా మన దేవుడు ఎవరంటే ప్రేరేపించేవాడు. కోరేసు హృదయాన్ని ప్రేరేపించాడు. యెహోషువ, జెరుబ్బాబెలు ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాన్ని మనసును పని కొరకు ప్రేరేపించాడు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం మనసును ప్రేరేపించగా అర్పణలు తీసుకొని మనస్ఫూర్తిగా వచ్చినారు. కనుక దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ప్రియులారా మనము ఆ ప్రేరేపణకి ఏం కావాలి, లోబడాలి. ఇర్మియా 20:7 చదువుకున్నట్లు ఇర్మియా అన్నాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకి నేను లోబడితిని. దేవుని ప్రేరేపణకి మనం లోబడాలి. అదే కాకుండా సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. సాతానుడు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తాడు తెలుసా? ఎందుకు? దేవుని కార్యాలు పాడు చేయడానికి. బైబిల్లో అపొస్తలుల కార్యములు 5:3 పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీ హృదయమును సాతాను ఎందుకు ప్రేరేపించను అననీయకు అంటాడు. వాళ్ళు భూమి అంతా విన్నారు, ఎవరికి ఇద్దామని చెప్పండి, దేవునికి ఇద్దామని. కానీ కొంత తీసుకుని ఏం చేశారు, రాసిపెట్టుకున్నారు. అది ఎవరు చేశారంటే పని సాధన చేశారంటే ఆయనకి ఇస్తే అంటే పోయింది. కనుక అందరు ఇస్తే అందరు ఏమని చెప్పాలా, నువ్వైతే ఏం చేయాలి, కొంత రాసిపెట్టుకొని ఇంతకీ మిత్రులంటే ఏమి తప్పదని చెప్పు అని సాధారణంగా ప్రేరేపించాడు. ఇలా సాధారణ మనల్ని ప్రేరేపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ఇవ్వకుండా దేవుడు ఇవ్వడానికి ప్రేరేపిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వకుండా సాధారణ మనల్ని ప్రేరేపిస్తాడు. అననీయ సభ్యుల ఇద్దరు ఒకటైనారు. సాధారణంగా ఒకటి కాకపోవచ్చు, ఈ విషయంలో ఒకటైపోయినారు. అన్ని దాచిపెట్టుకునే విషయంలో ఒకటైపోయినారు. ఏమమ్మా ఇంతకేనండి అంటుంది. ఎంతమ్మా ఆయన చచ్చిపోయాడు, మాకు సంపాదించడానికి పోయినా
అదిగో వస్తున్నారు సౌండ్ వినపడుతుంది అంటే ఈమె తడాలు పడి ఈమె చచ్చిపోయాడు. ప్రియులారా, సాధారణుడు కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. ఎఫెసీ పత్రిక 2:2లో ఏముంది? ఇప్పుడు మనలను ప్రేరేపించు శక్తి అధిపతి అంటే సాధారణుడు మనల్ని ప్రేరేపించేవాడు. దేవుని కార్యములకు వ్యతిరేకంగా వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. సాధారణ ప్రేరేపణకి మనము లోపడకూడదు. అందుకే ప్రియులారా, ఈ రాత్రి మొదటి భాగంగా మనల్ని పరీక్షించుకున్నాం. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు లోపడుతున్నావా, కఠినం చేసుకుంటున్నావా? ఎన్నిసార్లు దేవుడు తన వాక్యం ద్వారా దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనా కావచ్చు, దేవునికి ఇచ్చే విషయం కావచ్చు, దేవుని పని చేసే విషయం కావచ్చు, దేవుని కొరకు జీవించే విషయం కావచ్చు, ఏదైనా కానీ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆయన ప్రేరేపణకి మనం లోపడుతున్నామా, లోపడకుండా మనం సమర్థించుకొని హృదయం కఠినం చేసుకుంటున్నాం, పరీక్షించుకుందాం. ప్రియులారా, కోరేసు హృదయమును ప్రేరేపింపగా ఆయన ఏం చేశాడంట? తన రాజ్యమంతటా చాటింపు చేయించి పురాతన మూలముగా ఎట్టిన ప్రకటన చేయించాడు. ఏమని? 2వ వచనం. ఇప్పుడు పారసీక దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది వచ్చిన. కోరేసు ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి. ఈయన గ్రహించి ఎంత బాగుంటారు. లోకమందున్న సకల జనులను దేవుడు ఏం చేశాడు? నా వశం చేశాడు. ఇప్పుడు నేను రాజయ్యాను, ప్రజలందరూ నా వశంలో ఉన్నారు. దీనికి కారకుడు ఎవరు? ఆకాశమందున్న యెహోవా. మనకుంది గ్రహింపు. ఆయన రాజు కావడానికి ఎవరంటే కారకుడు? దేవుడు. ఇప్పుడు నువ్వు ఒక పని కలిగి ఉన్నా, ఒక ఇల్లు కలిగి ఉన్నా, ఒక ఉద్యోగం కలిగి ఉన్నా, ఎవరు కారకులు? మన స్థాయి స్థానం అది ఎవరి వల్ల కలిగింది? అది దేవుని వల్లనే. పౌలు అంటాడు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 15:10 వచనంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అంటాడు. ప్రియులారా, మనం ఏమయ్యామో అది దేవుని కృప, దేవుడే. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కోరేసు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యాడంటే ఆ రాజుగా చేసింది ఎవరంటే? దేవుడే. అసలు ఒక విషయం తెలుసా మీకు? ఈ కోరేసు పుట్టక ముందే దేవుడు ఈ కోరేసు గురించి రాయించినాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం. ఏమైనా నిద్రపోతుందా? పగలంతా తిరిగి ఉంటారు, రాదా నిద్ర? 44వ అధ్యాయం చివరి వచనం 28. చూడండి, ఇక్కడ కోరేసు కనబడుతున్నాడు. కోరేసుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు మరియు దేవాలయమునకు పునాది వేయబడదు మరియు నేను చెప్పుచున్నాను. యెషయా ప్రవక్త ఈ ప్రవచనం చెప్పినప్పుడు కోరేసు ఉన్నాడండి. అసలు యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? యెషయా 1:1 చదువుకోండి, మీకు తెలుస్తుంది.
అప్పటి ఇశ్రాయేలు ప్రజలు చెరకపోలేదు, చెరనించి రాలేదు, కోరేసు పుట్టనే లేదు. కాబట్టి కోరేసు పుట్టక ముందే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా కోరేసు గురించి ఈ మాట రాయించినాడు. కోరేసు ఏమంటున్నాడు? నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే అన్నాడు. ఈ కోరేసు ద్వారా ఏం చేస్తాడంట? యెరూషలేమును కట్టిస్తాడంట, పునాదులు వేయిస్తాడంట. అంటే దేవుని పని జరిగించడానికి ఈయన ఒక సాధనంగా వాడుకుంటానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందే చెప్పినాడు. అంతేకాదు, ఇప్పుడు 45వ అధ్యాయం 1వ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు, అంటే కోరేసు జయం పొందాడు, రాజు అయ్యాడు. పారసీక రాజ్యం ప్రపంచంలో ఉన్నత స్థానానికి వచ్చిందంటే ఈ కోరేసు చేయి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఎందుకు? జనములను జయించుటకు. కోరేసుకు అధికారం ఇచ్చింది, విజయం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇంకా కింద చదవండి. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులను తీశాను. అంటే కోరేసు వస్తున్నప్పుడు ఆయన ఏ రాజ్యం మీదకి పోతున్నాడో ఆ రాజ్యం తలుపులు దేవుడే చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు. ఆ రాజ్యాన్ని జయించడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఇంకా 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు. అంటే కోరేసు ఏ దేశం మీదకి పోతున్నాడో ఆ దేశానికి మీదకి పోయేటప్పుడు ముందెవరు పోతున్నారు? దేవుడు పోతున్నాడు. మెట్టగారము స్థలములను సరాలను చేసేదను, ఇక్కడి జలములను పాల్గొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నేను తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనములను నియమించాడు. పిల్లరా, కోరేసుకు విజయం ఇచ్చింది. కోరేసును ఆ రాజ్యం అంతటి మీద రాజుగా చేసింది ఎవరంటే దేవుడే. అందుకనే ఎజ్రా గ్రంథము 1-2 ఆ మాట చెప్పింది. అందుకే పారసీక దేశపు రాజైన కోరేసు ఏమని చెప్పాడు? ఆకాశమంతటి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము. ఆయన రాజు అయ్యాడంటే ఆ రాజుగా చేసింది దేవుడే. బైబిల్లో చూడండి, దావీదును రాజుగా చేసింది ఎవరు? సౌలు రాజుగా చేసింది ఎవరు? మనుషులే. అంటే మనుషులు కోరుకుంటే దేవుడే చేశాడు. దేవుడు లేకుండా ఆయన కాలేడు. అట్లాగే బైబిల్లో ఎవరు అధికారానికి వచ్చినా దానికి ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. పిల్లరా, సులభం అంటాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు మీద నా తండ్రి తర్వాత నన్ను రాజుగా నువ్వు చేసేవాడు అంటాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదులకు బదులుగా చాలమ్మా నియమించి ఉన్నావు. అంటే నేను రాజు అయ్యాడంటే ఎవరు కారకులు? దేవుడు. పిల్లల బైబిల్లో మీరు ఎవరు రాజరికానికి వచ్చిన, ఎవరు రాజులైనా, ఎవరు అధికారానికి వచ్చిన దానికి కారణం దేవుడు. కనుకనే కోరేసు ఆగ్రహింపు కలిగి ఉన్నాడు. నన్ను లోకమందున్న సకల జనులను నా వశం చేశావు, వాళ్ళ మీద నేను రాజయ్యాను. దానికి కారణం ఎవరంటే ఆకాశమందున్న యెహోవా అని చెప్తున్నాడు. ఎందుకు చేశాడు? 3వ వచనం తర్వాత అంటాడు. ఏమంటాడు? 2వ వచనం తర్వాత ఏమంటాడు? యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నన్ను రాజుగా చేసి ఆకాశమందున్న దేవుడు నాకేం ఇచ్చాడు? ఆజ్ఞించాడు. ఇప్పుడు కోరేసు లోకంలో ఉన్న ప్రజల మీద రాజు, కోరేసు పైన ఆకాశంలో ఉన్న దేవుడు ఈయనకు రాజు. ధర్మం ఏంటి కదా? అక్కడి నుంచి
రాజు ఏమొచ్చిందంట? ఆజ్ఞ వచ్చింది. పిల్లరా, కోరేసు నేను రాజునే, కానీ నా పైన ఒక ఆయన నాకు రాజు ఉన్నాడు. ఆయన రాజులకు రాజు. ఆయన నుంచి ఏమొచ్చింది? ఒక ఆర్డర్ వచ్చింది, ఆజ్ఞ వచ్చింది. ఏమనంటే యెరూషలేము దేవాలయం ఏం కావాలి? కట్టాలి అని. కాబట్టి ఎట్లా కట్టాలన్నాడు? ఇప్పుడు 3వ వచనం కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడని 2వ వచనంలో చెప్పి 3వ వచనంలో కావున మందిరం కట్టాలి, నాకు ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? ఆయన జనులు. నిర్గమకాండం 3వ వచనంలో దేవుడు పొదలో మోసేకు ప్రత్యక్షమై అంటాడు. ఏమంటాడు? నా జనులు పడే బాధ నేను చూచుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని నా జనులు అన్నాడు, నా ప్రజలు అన్నాడు. నిర్గమకాండం 5వ అధ్యాయంలో మోషేతో చెప్తాడు, ఫరో దగ్గరికి వెళ్ళి నా జనులను పోనిమ్ము. ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? నా జనులు. ఫరో పోనీయకపోతుంది, తర్వాత చేయాలంటాడు, నువ్వు నా జనులను పోనీయని ఎడల అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని జనులు. ఇలా ఆయన జనులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తు నుంచి విడిపించి ఇశ్రాయేలు ప్రజల్ని తనకేం చేసుకున్నాడు? స్వకీయ జనంగా, ప్రతిష్ఠితమైన జనాంగంగా చేసుకున్నాడు. అందుకే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7:14లో నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఆయన జనులు. కొత్త నిబంధనకు వస్తే ఎవరు ఆయన ప్రజలు? యేసు క్రీస్తుని యేసు రక్తంలో కడగబడిన వారు. యేసు క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారే ఆయన ప్రజలు. అందుకనే ఇక్కడ కోరేసి అంటున్నాడు, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి ఏం చేయాలి? యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. దేవుని ప్రజలు ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని కట్టాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మా మందిరాన్ని ఎవరో వస్తారు, వాళ్ళంతా ఏం ఇస్తారు, మా మందిరాన్ని కట్టిస్తారు. ఎవరు కడతారు? ఎవరు కట్టారు? వాళ్ళు వచ్చి కడితే వాళ్ళంటారు ఇది మా మందిరం అంటున్నారు. అర్థమైందా? మన మందిరం మనమే కట్టుకోవాలి. అందుకే దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని కట్టుకోవాలి. మీలో ఎవరు ఆయన ప్రజలకు వెళ్ళి ఆయన మందిరాన్ని మీరేం చేయాలి? కట్టాలి. ఇలా దేవుని మందిరం కట్టుకోవడం అనేది అది ఎంతో గొప్ప పని. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటాడు ఏమని? దేవుని పని చేయడం అనేది ఏంటంటే అది గొప్పది అంటాడు. తర్వాత అంటాడు మిక్కిలి గొప్పది అంటాడు. నేను చేసే పని మిక్కిలి గొప్పది అంటాడు. దావీదు అంటాడు మొదటి దినవృత్తాంతంలో 29 మొదటి 2 వచనాలు అది బహు గొప్పది అంటాడు. ఇలా కట్టబో మందిరము మనుషునికి కాదు దేవునికని అది బహు గొప్పది. దేవుని పని అనేది అది గొప్ప పని. కాబట్టి పిల్లరా
దేవుని ప్రజలమైన మనము దేవుని మందిరాన్ని మనమే కట్టుకోవాలి. అందుకనే ఇక్కడ కోరేసి ఏమంటున్నాడంటే, మీలో ఎవరు ఆయన చిన్నై ఉన్నారు, మీరు బయలుదేరి వెళ్ళండి. ఇప్పుడు చెర నుంచి ఈ ప్రజలు ఎందుకు విడిపించబడుతున్నారండి? దేవుని మందిరాన్ని కట్టడానికి. బబులోను నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు విడిపించబడుతున్నారు కోరేసి అంటే, వారు దేవాలయాన్ని కట్టడానికి. దేవుడు బబులోనుని ఈ లోకం నుంచి నిన్ను నన్ను ఎందుకు విడిపించాడు? నీవు నేను దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరం పనిచేయడానికి. చాలా మంది అనుకుంటారు దేవుని నమ్మి దేవుని గురించి బదిలీ చేసుకుంటారు. మేమైతే మా పని మేము చేసుకుంటాం. ఫిలిప్పీ 2:21 అన్నాడు, అందరూ ఏం చూసుకుంటారంట? సొంత కార్యములు. యేసు క్రీస్తు కార్యములు ఎవరు చూడరు. ఇలా దేవుని పని మనమే చూడాలి. దేవుని పని మనం చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి? అందుకనే దేవుని ప్రజలమైన మనము దేవుని మందిరాన్ని కట్టాలి. పాత నిబంధనలు దేవుని మందిరము అంటే యెరూషలేము దేవాలయం. ప్రతి నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరం అంటే దేవుని సంఘము. చూడండి ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో, ఇక్కడ చూడండి పౌలు తిమోతికి రాస్తూ దేవుని మందిరం అని వివరంగా చెబుతూ అనగా వివరిస్తున్నాడు. మందిరం అని ఏం చెప్తున్నాడు? అనగా చాలయ్యా, దేవుని మందిరం అంటే ప్రతి నిబంధనలు ఏంటంటే దేవుని సంఘము. దేవుని సంఘాన్ని మనం కట్టాలి. భౌతికంగా ఆలయాన్ని కట్టాలి, సంఘాన్ని కూడా మనము కట్టుడికే మనను ప్రియుల లోకంలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను చెర నుంచి ఎందుకు తీసుకుని వచ్చాడంటే, వాళ్ళు దేవాలయం కట్టడానికి. నిన్ను నన్ను లోకంలో నుంచి ఎందుకు బయటకు తీసుకుని వచ్చాడంటే, ఈనాడు దేవుని మందిరం కట్టడానికి. భౌతికంగా మందిరం కట్టాలి, ఆత్మీయంగా కూడా సంఘాన్ని కట్టాలి. కట్టడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో వచ్చింది. ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని రక్షించిన వెంటనే భూమి మీద మనకి ఏం పని లేకపోతే ఎప్పుడో తీసుకుపోయాడు. అర్థమైందా? భూమి మీద ఎందుకు ఉంచాడు నేను? ఎందుకంటే నువ్వు కొంత దేవుని పని చేయడానికి. ఒకరోజు మనం ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గర పోయి నిలబడినప్పుడు అడుగుతాడు, నేను 70 ఏళ్ళు బ్రతికించాను భూమి మీద, నేను నీ కొరకు చేయాల్సినంత సిలువలో చేశాను, నువ్వు బ్రతికిన కాలంలో నా కొరకు నువ్వు ఏం చేశావు? అప్పుడు ఏడిస్తే ఏం లాభం లేదు. ప్రభా ఏమి చేయలేను అన్నాను. ఎంత సిగ్గుకరం కదా! ప్రభు కొరకు మనం ఏమి చేయలేదు అని చెప్పుకోవడానికి ఎంత సిగ్గు. అప్పటికే మన ముందు ఎంతోమంది నిలబడి చెప్తారు, ప్రభు మీకోసం ఏం చేసేది మీకు తెలియదా, ఇదిగో అని అన్ని వివరంగా చెప్తే, రైట్ ఇదిగో పట్టు, నువ్వు చేసిన పనికి ప్రతిఫలం అని దేవుడు ఇస్తే వెనక మాకు గుండెలు ఉంటాయి. నా లైవ్ వచ్చినప్పుడు నన్ను లేదు నేనేమి ఇలా అందుకే ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నన్ను రక్షించావు, సంఘంలో చేర్చావు, భూమి మీద నన్ను ఉంచావు. ఎందుకు అంటే నాతో నీకేముంది? పని ఉంది. దేవుని బిడ్డగా నా వంతు నేను నీ పని చేయాలి. ఇలా మన వంతు మనము దేవుని పని చేయాలి. దేవుని పని మనం దేవుని పని చేయకపోతే, మనమే చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? కాబట్టి మనం దేవుని పని తప్పకుండా మన భాగం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనము దేవుడు మనకి ఇచ్చిన శక్తి కొలది దేవుని పని మనం చేయాలి. అందుకే ప్రసంగ గ్రంథం ఉంటుంది, మీ చేతికి వచ్చిన పని శక్తి లోపము లేకుండా చేయమన్నది. కాబట్టి
దేవుడు మనకి ఇచ్చిన పని శక్తి వంచన లేకుండా, శక్తికి మించి కాదు. నువ్వు చేయలేదు దేవుడు ఎప్పుడు నిన్ను చేయమంటాడు, నువ్వు చేయగలిగేది నువ్వు చేయమంటాడు దేవుడు. కాబట్టి మూడవ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఎవరు ఆయన ప్రజలు మీరు బబులోను నుంచి బయలుదేరి వెళ్ళిపోండి మీ దేశానికి, వెళ్ళి ఏం చేయాలి, మీరు యెహోవా మందిరం మీరు ఏం చేయాలి, కట్టాలి అని చెప్పినాడు. దేవుని ప్రజలంగా మనం దేవుని మందిరం కట్టాలి. కట్టేటప్పుడు మూడవ వచనం చివరిలో ఆ మాట చదువుతాం, వారి దేవుడు వారికి తోడై ఉంటుంది కాక. ఎంత మంచి మాట. మనము దేవుని పని కొరకే వెళ్ళి పని మొదలు పెడితే మన దేవుడు వస్తారంట, దేవుడు వస్తాడు. మీరు బైబిల్లో చూడండి, ఎక్కడ దేవుడు తన పని అప్పగించిన ఆ పని కొరకు ఆ వ్యక్తికి వెళ్ళేటప్పుడు దేవుడు అంటాడు, నేను కూడా నీకు వస్తాను. బైబిల్లో చూడండి, మోసేను దేవుడు పిలిచినాడు, మోసే నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు నువ్వు ఐగుప్తు నుంచి విడిపించాలి అంటే మోసే అంటాడు, ఏమన్నా అయ్యా నేను నచ్చోళ్ళయ్యా, మా అన్న బాగా మాట్లాడతాడయ్యా అంటే ఏమన్నాడు, నువ్వేం చెప్పద్దు, నువ్వు బయలుదేరు, నీ నోటికి నేను తోడై ఉంటాను. నిజంగా ఎంత గొప్ప మాట ఇది. మోసే నువ్వేం మాట్లాడకు, ఏం మాట్లాడకు, నీకు మాటలు సరిగా రాకపోతే మాట్లాడడానికి నీ నోటికి నేను తోడు ఉంటా. అందుకే బైబిల్లో చూడండి, దేవుడు మోసేకు తోడై ఉండేను. బైబిల్ చాలా చోట్ల ఉంది. మోసేను తన పని కొరకు పిలిచాడు, తన పని కొరకు మోసే వెళ్ళినప్పుడు మోసేతో దేవుడు ఏం చేశాడండి, ఆయన పని జరిగించుకున్నాడు. మోసే తర్వాత పని యెహోషువకు అప్పగించబడింది. యెహోషువతో కూడా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను మోసేకు తోడై ఉండినట్లు యెహోషువ నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ కూడా తోడై ఉన్నాడు దేవుడు. అందుకే యెహోషువ కనానులో శత్రువులను జయించాడు, యోర్దాను దాటుకున్నాడు, ఎరుకో జయించాడు, ఐగుప్తు రోడ్డు మీద మళ్ళా జయించాడు, తర్వాత అందరినీ జయించి రాజ్యాన్ని పంచిపెట్టినాడు. దేవుడు యెహోషువ కూడా తోడై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను దగ్గరికి వచ్చినాడు, పరాక్రమం గల పరాక్రముడు అని వణికిపోతాడు. దగ్గర బాగా ఆయన ఆ శత్రువులు చేసి ఏమనుకుంటుంది, దగ్గర వచ్చేవారు ఎవరో నువ్వు పరాక్రమం గల పరాక్రముడు. చూడండి, ఒకడు ఎదురు మనిషిని దగ్గర కూర్చున్నాడు, నువ్వు 6 ప్యాక్ 7 ప్యాక్ నువ్వు బలవంతుడు ఇక్కడ పెంచుకుంటున్నావు అనుకోండి, వాడికి ఈ ఎక్కడ చూడండి. కాబట్టి గిద్యోను గాను దాటుకొని భయంతో గోధుమలు తొలగొట్టుకుంటుంటే ఇక్కడ యెహోవా దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా ఏమన్నాడు, నువ్వు బలాఢ్యుడవు అని చెప్పి ఏమన్నాడు, యెహోవా నీకు తోడై అన్నాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, బయలుదేరి నువ్వేం చేయాలి, మిద్యానీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల చేతిలోంచి విడిపించాలి. గిద్యోను కూడా దేవుడు పిలుస్తూ శత్రువుల మీదకి వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఇలా బైబిల్లో మనం ఎక్కడ చూసినా ఇర్మియా ప్రవక్తను కూడా పిలిచినాడు. ఇర్మియా అంటాడు, నేను బాలుడను అంటే దేవుడు అంటాడు, నువ్వు బాలుడని అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. కాబట్టి దేవుడు మనకు పని చెప్పినప్పుడు మనం వెళ్ళి ఆ పని చేయడానికి ముందు అడిగేసినప్పుడు మనం ఒక్కరిగా మన దేవుడు వస్తారంటే దేవుడు వస్తాడు. దేవుడు లేకుండా మనమేమి యోహాను సువార్త 15:5 అనుకుంటా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు లేకుండా నేనేదో చేస్తానంటే ఎవరు ఏమీ చేయలేరు. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టేవారు ప్రయాసపడాల్సిందే. ఇలా దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. ప్రభు సహాయం చేయాలి.
యోహాను సువార్త 20వ అధ్యాయంలో పేతురు అన్నాడు, పేతురు సామాన్యుడు కాదు. పల్లె సంవత్సరంలో చేపలు పట్టే ముఠా నాయకుడు అంటే చేపలు ఎక్కడ ఈ చేప దానికి సముద్రంలో బాగా తెలుసు. అయితే రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, నేను వెళ్ళి చేపలు పట్టుకున్నాడు. వెళ్ళాడు ప్రభువు లేకుండా, ఆయనతో పాటు కొందరు వెళ్ళారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, అక్కడ కూడా దొరకలేదు. ప్రభు అన్నాడు, చిన్నపిల్లలారా తినడానికి ఏమనుందంటే 2 చేతులు దాన్ని చూపించారు, ఏం పెట్టాయి. అప్పుడు ప్రభు అన్నాడు, మీ దోణికి కుడి వైపున ఏం చేయండి, వలయండి. వేసారు, పోయి ఒక్కసారి వేస్తే 153 పెద్ద చేపలు. లాగుతుంటే వల పీలిపోతున్నారు. ఎటువంటి ఇబ్బంది రాత్రి ప్రియులారా, ప్రభు ఉంటే మన పని సక్సెస్ అవుతుంది. ప్రభు లేకుండా మనం ఏం చేసినా ప్రయాసం ఉంటుంది, కానీ ఫలితము 0. ఫలితం ఏం ఉండదు. కనుక ప్రియులారా, దేవుడు మనతో ఉంటాడు. అందుకనే ఈ కోరేసు మీరు బయలుదేరి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడంటే దేవాలయాన్ని కట్టాలి. అయితే కట్టేటప్పుడు యెహోవా మీకు తోడై ఉంటాడు అన్నాడు. తర్వాత వచ్చిన మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలెనని ఆజ్ఞాపించును. ఇక మీరు వెళ్ళి కట్టేదానికి వెళ్ళాలి. కడుతుండగా దేవుడు మీకు ఎట్లుంటాడు, తోడుగా ఉంటాడు, సాయం చేస్తాడు. ఆ తర్వాత 4వ వచనంలో అంటాడు, ఏమంటాడు, యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై ఏంటంటే స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి ఏమిస్తారు, వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే దేవుని పని చేసే వాళ్ళు చేస్తుంటారు, ఆ పనికి అందరూ ఏం చేయాలి, సహాయం చేయాలి. ప్రియులారా, చాలాసార్లు మనకున్న ఒక అలవాటు ఏంటంటే, దేవా అందరూ సహాయం చేసినట్లుగా నువ్వు సహాయం చేయాలంటాను కదా. మనమైతే మనం ఏం చేయాలి, మనం చేయకుండా దేవుని పని ఎట్లా జరుగుతుంది చెప్పండి. అందుకే 4వ వచనం మనకేం నేర్పిస్తుందంటే, దేవుని పని జరుగుతున్నప్పుడు మన వంతు మనం దేవుని కొరకు ఏది అవసరం అది మన వంతు మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. అంటే దేవుని పని సమిష్టిగా చేయాలి, అందరి సహకారంతో చేయాలి. అందుకే అన్నాడు కదా, మనం అందరం కలిసి తలా వద్ద దేవుని కొరకు సమర్పించుకోవాలి. పిల్లరా, ఈ లోకంలో మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు మనం ఏం తీసుకొని పోలేము. మధ్యలో మన దగ్గర ఉన్నాయని ఎవరైంది, దేవునివే. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను. ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా అది దేవుడు మనకి ఇచ్చింది. కానీ దేవుని కొరకు అదంతా మనకి ఇచ్చాడు. కానీ దాంట్లో కొంత మన వంతు దేవునికి ఇచ్చి దేవుని పని మనం చేయాలి, సహకరించాలి. కానీ అంత నాకే అని స్వార్థంతో బతికితే చచ్చిపోయిన రోజు నువ్వు పోతావు, అంత పోతుంది. చివరికి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు దగ్గర కూడా అన్ని పోతాయి. అందుకనే మనం ఈ లోకంలో దేవుని కొరకు ఏదైతే చేస్తామో, ఏదైతే ఇస్తామో అదే పరలోకంలో మన కొరకు పరలోక ధనంగా అది మనకి ఇవ్వబడుతుంది. యేసు ప్రభు పన్నెండవ ప్రసంగంలో అన్నాడు, భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. ఎందుకు, ఇక్కడ దొంగలు వస్తారు, చీకటి కొట్టేస్తుంది. అయితే పరలోకంలో ఏం చేయండి, ధనాన్ని కూర్చుకోమన్నాడు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, పరలోకంలో దేవుని దగ్గర పెద్ద బ్యాంక్ ఉందంట, బ్యాంక్ వేసుకోండి.
చేయాలన్నా అంటే చెప్పాడు చెప్తాను, ఆ సీక్రెట్ చెప్తాను. అర్థమైందా? ఈ లోకంలో దేవుని కోసం ఏదైతే ఇస్తామో అది అక్కడ బ్యాంకులో విలువ చేయబడుతుంది. అర్థమైంది కదా? ఇక్కడి నుంచి అక్కడికి పోగానే దేవుడు అంటాడు, నీ కోసం ఇదిగా ఇంత డబ్బు సమకూర్చుకున్నావు భూమి మీద. ఎక్కడ సమకూర్చాను ప్రభు అంటే నా కోసం ఖర్చు పెట్టావు, అది ఇక్కడికి బదిలీ అయింది అంటాడు. కానీ ఇక్కడ దేవుని కోసం ఏమి మనం ఖర్చు పెట్టకపోతే ఇలా పరలోకం పోయిన తర్వాత ఇక్కడ ధనవంతులంగా ఉంటాం, అక్కడ పేదవారంగా మిగిలిపోతాం. అందుకే ఒక సేవకుడు అన్నాడు, పరలోకం పోయిన వాళ్ళందరూ ధనవంతులుగా ఉంటారట, అక్కడ ఇల్లు లేక చెట్టు కింద ఉండేటోళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో ప్రభు కొరకు ఏమి చేయక అక్కడ పోయిన తర్వాత ఎట్లో అగ్నిలోంచి లాగినట్టు బయటపడ్డాడు పరలోకంలో. కానీ అక్కడ తిరుగుకుంటూ బతకడమే, అక్కడ ఏముండదు, దానికి స్థిరమైన నివాసం. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో దేవుని కొరకు చేద్దాం, దేవుని కొరకు ఇద్దాం. గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ఏదైతే చేస్తామో అదే పరలోకంలో మనకు మిగులుతుంది. ఎప్పుడైతే రాజు మీరందరూ ఆ మందిరం కొరకు పలానా వస్తువులు ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేశారంట? 6వ వచనం కదా ముగించారు. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, సమస్తమైన వస్తువులను ఇచ్చి ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి రాజు ఆజ్ఞాపించినట్లే వాళ్ళు ఏం చేశారంటే ప్రశస్త వస్త్రాలు ఇచ్చి ఏం చేస్తారు? దేవుని మందిరానికి సహకరించారు. ఇలా ఈ రాత్రి మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు కోరేసు హృదయాన్ని ప్రేరేపిస్తే ప్రేరేపణకు లొంగినాడు. ఆయన ఆ ప్రేరేపణతో మాటలు చెప్పినాడు. దేవుడు నన్ను దేవుని కార్యాల కొరకై ప్రేరేపిస్తే మనం ఎలా స్పందిస్తున్నామో పరీక్షించుకుందాం. ఒకవేళ మన స్పందన సరైనది కాకపోతే ఇప్పుడు క్షమాపణ వేసుకోండి, ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నా ముందు దేవుని మందిరం పొందండి, పని చేసే అవకాశం నాకు ఇచ్చావు కనుక ఇప్పుడు నీకు అప్పగించుకుంటున్నాను. నీ కొరకు నా వంతు నా పని నేను చేస్తాను, తీర్మానం చేసుకున్నాను. అంతేకాదు, ఆ రాజు ప్రకటించినప్పుడు ఈ ప్రజలు కూడా ఏమైనారు? ఆ దేశానికి వెళ్ళి ఏదైతే మందిరం పని కొరకు సహకరించాలన్నాడు అవన్నీ కూడా ఏం చేశారంట? చేశారంట. అవన్నీ ఇచ్చినారు. వీళ్ళు ఆ విధంగా ఇచ్చి దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకున్నారు. బైబిల్లో చూడండి, మందిరం గురించి నేను ఆలోచించినప్పుడు ఫస్ట్ మందిరం నిర్మించింది సీనాయి అరణ్యంలో. దేవుడు కొండ మీద చూపించిన నమ్మకం ప్రకారం ప్రత్యక్ష గుడారం, అదే దేవుని మందిరం. గుడారం వేసుకున్నారు. ఆ గుడారం ఒక చోట లేదు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మేఘం నిలిచినంత కాలం అక్కడ వేసుకునేవారు. మేఘం కదిలితే గుడారం నింపుకొని ఆ లేబీలు మోసుకుంటే మళ్ళా వెళ్ళేవారు. ఆ మందిరం కనాను దేశానికి వచ్చిన తర్వాత ఎక్కడేశారంటే షిలోహులో వేసినారు. సమూయేలు మొదటి గ్రంథంలో షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. అందుకే ఎల్కానా కుటుంబం ఏటేటా షిలోహులోకి వస్తున్నారు ఆరాధన చేయడానికి. ఆ షిలోహులో ఉన్న ఆ మందిరం దావీదు కాలం వరకు ఉందని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో. దావీదు కాలం తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను ద్వారా గొప్ప మందిరం కట్టించబడింది. మంచి గొప్ప మందిరం, మొత్తం బంగారం కదా, తోచ సంఖ్యం కాదంట బంగారం, ఇప్పుడే చూసుకోవడానికి లేదు. కానీ సొలొమోను కాలంలో అంత మంచి మందిరాన్ని దేవుడు కట్టించాడు. అయితే ప్రజలు మందిరాన్ని కట్టుకున్నారు, కానీ వచ్చే ప్రజలు
బాగాలేదు. అందుకే దేవుడు బాధపడి నచ్చుకుని బబులోను రాజు ఆ మందిరాన్ని ఏం చేశాడు? కూలగొట్టించాడు. తిరిగి 70 సంవత్సరాల తర్వాత చరణించుకొని తీసుకుని వచ్చి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఇలా ఆ మందిరాన్ని కట్టే బాధ్యత కోరేసు ద్వారా ఈ ఇశ్రాయేలు ప్రజలకి, యోధా ఇశ్రాయేలుకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అట్లాగే దేవుడు ఈరోజు మన మందిరం పని చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. ఏమో ఈ మందిరం పని చేసిన చచ్చిపోతున్నాము శాశ్వతమా కాదు కదా. ఒకవేళ ఈ మందిరం పని చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా. కాబట్టి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మనము దీని ద్వారా కలిగిన నష్టం ప్రభు దగ్గర పోయిన తర్వాత అర్థమవుతుంది. అందుకనే దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం తీసుకుందాం. దేవుని పని కొరకు మన వంతు మనం ఎవరి భాగం వారు పాలు పంచుకుందాం. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం మనం కడతాము. మన అన్నంత కాలం మనము ఆ మందిరంలో ఆరాధన చేసుకుంటాం. మనం పోయిన తర్వాత తరం ఉంటుంది, వారు దాన్ని వినియోగించుకుంటారు. ఉట్టినవారు ఉన్నప్పుడు అదే చెప్పాను. ఇక్కడ మందిరం కడుతున్నాను, ఈ మందిరం నాకు కాదు మీకు చెప్పాను. వాళ్ళు అనుకున్నారు ఈ సేవకుడు ఈయన ఉంటాడు అనుకున్నారు. వాళ్ళు ఎట్లా అనుకున్నారు? నేను చెప్పాను అప్పుడే, మేఘం కదిలితే నేను వెళ్ళిపోతాను. అర్థమైంది? దేవుడి నుంచి కదిలిస్తూ పోతానని అర్థం. కాబట్టి చెప్పాను. కానీ వాస్తవంగా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇవన్నీ ఇంత ప్రయాసపడుతున్నాడు, ఈ మందిరం ఏదైతే అనుకున్నారు. చివరికి సమయం వచ్చింది, అక్కడి నుంచి కదిలి మొత్తం వాళ్ళకి చెప్పి నేను వచ్చేటప్పుడు దగ్గర 1,00,000 రూపాయలు మైనస్ బ్యాలెన్స్ ఉంది. 89,90 లక్షల రూపాయలు చెందారు. వాళ్ళకి డబ్బులు చూపురానికి వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసేయాలి? నేను చెప్పాను, ఇది మీరు ఇవ్వకపోతే నాకు దేవుడు ఇస్తాడు. మీరు ఇస్తే 1,00,000 రూపాయలు చెప్పాను. దేవుడు ఇస్తే దీనికి ఎంత కలుగుతుందో తెలియదు. ఈ రోజు నుంచి నేను ప్రభు దగ్గర ఉన్నంత వరకు దీనికి ఎంత కలుగుతుందో అది లేదు. కాబట్టి మీరేం భయపడకండి, రండి. ఇది దేవుని కోసం నేను గిఫ్ట్ ఇచ్చానని నేను రాసి చివరిలో సొంతం చేసి వెళ్ళిపోతాను అని చెప్పి నా భాగం అక్కడ చేయాల్సింది చేసి వచ్చాను. కాబట్టి మన వంతు మనము దేవుని కొరకు చేయాలి. ఇలా చేస్తే పరలోకంలో మనం బ్రతుకుతాము. కనుక మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు దగ్గర దేవుని ప్రేరేపణకి లోపడడానికి తీర్మానం చేసుకుందాం. దేవుని పని మనకు దొరికినప్పుడు అది గొప్ప భాగ్యం అని పని చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం. మనందరం లేచి నిలబడి ఒక చిన్న పల్లవి శరణ్యం పడుతుంది.